బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు నివాసాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ముట్టడించారు. అశోక్ నగర్ లోని శ్రీనివాసరావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే చింతమనేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాలతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులను సైతం దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావుపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి వద్ద అర్ధరాత్రి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను శ్రీనివాసరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. చైతన్య, ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో 10 రోజుల క్రితం ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి రావటం జరిగింది. నిన్న రాత్రి జరిగిన సంఘటన కూడా మొత్తం పూర్తిగా అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఏదైతే ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారో దాన్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. మరి ఆయన కూడా ఇంతకుముందు పార్టీలో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఏం పాల్గొన్నానని చెప్తున్నారు తప్పితే ఆయన వైసీపీ నాయకులతో కూడా కలిసిమెలిసి ఉన్న ఆధారాలను కూడా పార్టీ సీరియస్గా తీసుకుంది. కాబట్టి ఇది వైసీపీ ఆడిస్తున్న డ్రామాగా భావించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి మీడియా సమావేశం ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. అయితే రాత్రి చింతమనేని ప్రభాకర్ అయితే ఇటు ఈడుపుగంటి శ్రీనివాస్ ఎవరైతే మాజీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఈడుపుగంటి శ్రీనివాస్ ఉన్నాడు, ఈడుపుగంటి శ్రీనివాస్ దగ్గరికి అయితే వారి ఇంటి వద్దకు అయితే వెళ్ళి అర్ధరాత్రి అయితే నిన్న హడావుడి చేసిన పరిస్థితి అయితే ఉంది. డైరెక్ట్ గా ప్రొక్లైనర్లు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు అంటే పోలీసులు అందరూ సమక్షంలోనే ఇటు ఇల్లు పడేస్తానని చెప్పి కూడా ఆయన అయితే బాహాబాహిగా కూడా
ఆయన అయితే డిస్కషన్ చేసిన పరిస్థితి ఉంది. కొంతమేర కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి పోలీసులు వచ్చి అక్కడ డిఎస్పీ శ్రావణ్ కుమార్ బృందం వచ్చి అక్కడికి అదంతా కూడా పరిస్థితిని అయితే అదుపు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని అంతటికీ కూడా కారణం గత నెల రోజుల నుంచి కూడా ఇటు ఈడుపుగంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా గతంలో ఉండేవాడు, ప్రస్తుతం టీడీపీ కార్యకర్తగా కూడా ఉంటున్నాడని చెప్పి, అలాగే డైరెక్ట్ గా కూడా ఇటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజకీయంగాను అటు కుటుంబ పరంగాను కూడా ఇటు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా వీరందరూ చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించే గతంలో అయితే ఫస్ట్ ఏదైతే మట్టి ఉందో మట్టి మీద అయితే గత నెల రోజుల క్రితం మట్టి అంతా దెందులూరు నియోజకవర్గంలో మట్టిని అంతటినీ కూడా ఇటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులందరూ కూడా తువ్వేస్తున్నారు, మొత్తం మట్టి అంతా కూడా అమ్మేసుకుంటున్నారని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత మళ్ళీ రెండో ప్రెస్ మీట్కి వచ్చేటప్పటికి మద్యం అంతా కూడా ఏరులై పారుతుంది, ఇటు మద్యానికి అధిక రేట్లలో అమ్ముతున్నారు. అలాగే ఏదైతే బెల్ట్ షాపులు ఎక్కడా లేని విధంగా దెందులూరు నియోజకవర్గంలో అయితే ఇటు బెల్ట్ షాపులు అయితే బోల్డ్ చాలా ఉన్నాయని చెప్పి కూడా డైరెక్ట్ గా బ్రాండ్ షాపులు బార్ల మాదిరిగా కూడా దెందులూరు నియోజకవర్గంలో మద్యం షాపులన్నీ కూడా ఏర్లై పారుతున్నాయని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మూడో మీడియా సమావేశానికి ఇటు ఈడుపుగంటి శ్రీనివాస్ మొత్తం అంతా కూడా మొత్తం ఈ మట్టి ఏదైతే ఉందో ఈ పొలాల మీదకి డైరెక్ట్ గా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో కార్యకర్తల కుటుంబాల పైన కార్యకర్తల ఇళ్ల పైన కూడా చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తున్నారని కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనంతటి గాను రాత్రి చింతమనేని ప్రభాకర్ 1 గంట సమయంలో ఇటు తన అనుచరులను తీసుకొని ఈడుపుగంటి శ్రీనివాస్ ఎవరైతే మాజీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఈడుపుగంటి శ్రీనివాస్ ఉన్నాడో, లాయర్ గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు, ప్రస్తుతం టీడీపీ కార్యకర్తగా ఉన్నాడు, అతని ఇంటి మీదకి వెళ్లి ఇటు చింతమనేని ప్రభాకర్ అయితే దాడి చేశారని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనంతటికీ కూడా ఇదంతా మొత్తం మీద చూసుకుంటే రాత్రి ఎవరైతే ఈడుపుగంటి శ్రీనివాస్ ఉన్నాడో ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి ఎదుటైతే ఇటు చింతమనేని ప్రభాకర్ పోలీసులు ఎదుటే కూడా బాహాబాహిగా కూడా సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఉంది. దీనంతటికి ఉదయం ఎవరైతే ఈడుపుగంటి శ్రీనివాస్ ఉన్నాడో ఈడుపుగంటి శ్రీనివాస్ మీద టీడీపీ అధిష్టానం ఇటు ఏలూరు జిల్లా అధ్యక్షుడు బడ్డేటి రాధాకృష్ణ అయితే ఈ రోజున ఎవరైతే ప్రస్తుతం కార్యకర్తగా ఉన్నాడో లీగల్ సెల్ ఉపాధ్యక్షుడిగా అని చెప్పుకుంటున్నాడో ఈడుపుగంటి శ్రీనివాస్ ని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తెల్లవారుజామున 3 గంటలకు ఈడుపుగంటి శ్రీనివాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ.